సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు చాలా స్పెషల్ గెస్ట్లే ఉన్నారంటాను. ఎందుకు అంటే ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత ఒక బ్యూటిఫుల్ గెస్ట్ అయితే వచ్చారు. ఇంకొక హ్యాండ్సమ్ గెస్ట్ అయితే మనకి ఎప్పుడు రెగ్యులర్గా కనిపిస్తూ చాలా ట్రెండ్స్లో అండ్ డిజిటల్ ఇన్స్టాలో కూడా మనకి వైరల్లా కనబడుతూనే ఉంటారు. సో మరి ఒక గెస్ట్ అయితే చాలా బ్యూటిఫుల్ అండ్ క్యూట్ అని చెప్పాను. ఇంకో గెస్ట్ అయితే సేమ్ హెయిర్ స్టైల్ అనమాట. సో మరి ఎవరు అని అనుకుంటున్నారు కదా, బట్ ఇంట్రడ్యూస్ చేసేస్తా, కొంచెం కంగారు పడకండి. హాయ్ మ్యామ్. హలో. ఆఫ్టర్ లాంగ్ టైం Yeah. అంటే మా అందరికి కనిపిస్తున్నారు, కానీ మీడియా ముందు ఇలా మాట్లాడడానికి మాత్రం కమ్ బ్యాక్ అవును కదా. సో వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ గారు, హాయ్. ఈ రోజు మాత్రం ఎలా అయినా సరే మీతో 2 స్టెప్స్ అయినా వేస్తానండి. రెండే స్టెప్స్ Ah, చాలా ఇంకొంచెం ఇంకొచ్చావా? డిఫరెంట్ స్టైల్స్ చూద్దాం. డిఫరెంట్. Yeah. సో వెల్కమ్ టు సుమన్ టీవీ. హౌ ఆర్ యు? చాలా చాలా బాగున్నాను. ఎలా ఉన్నారు? సూపర్. సూపర్ మ్యామ్. Mm. ఎలా ఉంది ఆఫ్టర్ ముద్దమందారం తర్వాత? అంటే ముద్దమందారం నుంచి అందరి ఇంట్లో చాలా దగ్గర అయిపోయారు. Correct. ఎలా అంటే తనుజ మా అమ్మాయి, అవును. మా సిస్టర్, మా ఫ్రెండ్, పాపం ఎందుకు తను అంత హింసిస్తున్నారు, అంత ఇన్నోసెంట్ అనేది అందరికి ఒక ఎడిక్ట్ అయిపోయారు మీరు. Sure. సో ఇప్పుడు బయట కనిపించేటప్పుడు తెలుగు ఆడియన్స్ కానీ అటు కన్నడ, బెంగళూరు ఏమంటున్నారు? యాక్చువల్గా చెప్పాలంటే పేరు తెచ్చుకోవడానికైనా పేరు చేయడానికైనా చాలా ప్రాజెక్ట్స్ చేయాలి, సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, సో అప్పుడే పేరు వస్తుంది అని అంటారు కదా. మేబీ నన్ను అడిగితే మేబీ ముద్దమందరం ఈజ్ ఎనో ఫర్ మీ అని అంట. బికాజ్ ఎందుకంటే ఇట్స్ బీన్ లైక్ 5 years కదా ముద్దమందరం అయిపోయి. ఇప్పటికీ కూడా ఎక్కడ ఎలాంటి ఫీల్ లేదు దట్ అయిపోయింది ముద్దమందరం, ఏ షూటింగ్ జరగట్లేదు, షూటింగ్ లేదు. మొన్న రీసెంట్గా ఒక సీరియల్లో కూడా మేము లైక్ గెట్ టుగెదర్ అయ్యాం కదా. అప్పటికి కూడా అంతే, మేము లైక్ వీవర్ లైక్ ఓకే ఒక షెడ్యూల్ దాటి ఈరోజు షూట్ చేస్తున్నాం మేము అనేసి. అండ్ గుర్తుపట్టే వాళ్ళు కానీ, మాట్లాడే వాళ్ళు కానీ, కలిసే వాళ్ళు కానీ ఎవ్రీబడీస్ ఆర్ లైక్ ఓకే పార్వతి కదా, బంగారం కదా. సో నాకు చెప్తున్నాను కదా, మేబీ దట్ ఈస్ ఎనో ఫర్ మీ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇంకా చెయ్యాలా, దేనికోసం చేయాలి? ఆల్రెడీ రావాల్సిన పేరు వచ్చేసింది, ఫేమ్ వచ్చేసింది, ఆ ప్రేమం అయితే ఇప్పటికీ ఎక్కడ తగ్గట్లేదు, అలాగే ఉంది. సో ఇది చెప్పాలనుకుంటా ఏమైనా ఎవరైనా అడిగితే ఆఫ్టర్ ముద్దమందరం ఏం చెప్తారు అని అంటే. సో ప్రాపర్ బెంగళూరు. Yeah. Yeah. సో ఎడ్యుకేషన్ అంతా అక్కడే. ఎస్. ఏం చదువుకున్నారు? మీ ఆఫ్టర్ పియూ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. Yeah. ఓకే. సో అమ్మా అమ్మ నాన్న ఎవ్రీ లైక్ అందరూ బెంగళూరు. బెంగళూరు. అంటే మమ్మీ కూడా జాబా? నో హౌస్ వైఫ్, హౌస్ వైఫ్. లేజీ హౌస్ వైఫ్ మమ్మీ. హౌస్ వైఫ్ అమ్మ. ఓకే. సో Yeah. నాన్నగారు ఏం చేస్తారు? డాడీ బిజినెస్ చేస్తారు, హోటల్ బిజినెస్. ఓకే. బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎవరు? ఇద్దరు లైక్ వీఆర్ 3, అక్క, నేను, చెల్లి. అక్క లాయర్ అండ్ నేను యాక్టర్ అండ్ చెల్లి ఇంజనీర్. చదువుకుంటున్నారు ఇంకా? లేదు వర్క్ చేస్తున్నారు. ఇంజనీర్. ఓకే. Yeah, జాబ్ చేస్తున్నారు. ఇద్దరు వర్క్ చేస్తున్నారు. ఎప్పుడైనా సరే ఈ ముద్దమందారం కానీ, ఈ లైక్ మీమ్స్ కానీ, లేకపోతే మీ ఫ్యాన్ పేజెస్ చేసే ఎడిట్స్ కానీ, ఆ టైంలో స్టార్టింగ్ స్టేజ్ లో చూసేటప్పుడు పేరెంట్స్ కానీ, సిస్టర్స్ కానీ ఎలా ఎక్స్ప్రెస్ చేసేవారు? బేసిక్ గా చెప్పాలంటే వాట్ ఒక చెప్పిన ముద్దమందరం మమ్మీ నేను వచ్చి ప్రోమో షూట్ చేసి వెళ్తే ఆ ప్రోమో వచ్చింది కూడా మాకు తెలియదు, ప్రోమో లైక్ టెలికాస్ట్ అవుతుంది అనేది కూడా తెలియదు, మాకు ఏమీ తెలియదు. బికాస్ వీఆర్ కంప్లీట్లీ కన్నడిగా కదా, బెంగళూరు కదా. తెలుగు షోస్, ప్రోగ్రామ్స్, మూవీస్ ఏమి చూసిందే లేదు. మాకు ఎవరైనా వచ్చి తెలుగు ఫ్రెండ్స్ ఉంటారు కదా, మమ్మీ ఫ్రెండ్స్ ఎవరు నాన్నగారు ఫ్రెండ్స్, వాళ్ళు వచ్చి చెప్తే గానీ అవునా, మా డాడీకి ఐడియా కూడా లేదు అప్పుడు, నేను తెలుగు చేస్తునే దానికి ఇష్టం కూడా లేకుండా. సో తెలుగు గిలుగు చేయదు, ఇక్కడ ఏదో చేస్తానన్నింది, ఇట్లా ఉండింది. మేము ముద్దమందరం ఒక లైక్ టెలికాస్ట్ స్టార్ట్ అయినప్పుడే మేము తెలుగు ఛానల్స్ ని చూడడం కానీ, లేకపోతే ఇది చూడడం కానీ. అండ్ మా ఫ్యామిలీ అంటారా, ట్రస్ట్ మీ, వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వరు. వాళ్ళు లైక్ అంటే సోషల్ మీడియాకి అటాచ్డ్ గా కానీ, లేకపోతే కంపల్సరీ టీవీ ఉండాలనేది కానీ మా ఇంట్లో ఎవ్వరూ అలా లేరు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.